బాపట్ల జిల్లా ఇంకొల్లులో విశ్రాంత ఉపాధ్యాయులు మేడూరు సత్యనారాయణ రచన ఇంకొల్లు చరిత్ర గ్రంథావిష్కరణ జరిగింది. నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్ రావెల సాంబశివరావు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి సమీక్షించారు. రచయిత మేడూరిని అభినందించారు. చరిత్రను రికార్డ్ చేసి భవిష్యత్తు తరాలకు అందించడం ఒక బృహత్ కార్యక్రమమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఏడూళ్లదారులు ఏకమయ్యే ఇంకొల్లుకున్న 1000 ఏళ్ల చరిత్రను విద్య, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక కూడలిగా మారి ఎదిగిన నేపథ్యాన్ని 200 పేజీలలో ఇమిడ్చిన తీరును మెచ్చుకున్నారు. విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, డాక్టర్ చిటినేని లక్ష్మీనారాయణ, విశ్రాంత ఆర్జేడీ ఉబ్బ దేవపాలన, కవిరాజు త్రిపురనేని సాహితీ సమితి అధ్యక్షులు ఆలోకం పెద్దబ్బయ్య, ఇంకొల్లు మాజీ సర్పంచ్ కొల్లూరి నాయుడమ్మ, డాక్టర్ షేక్ ఇమ్రాన్ అలీ, కళాభారతి అధ్యక్షులు కరి లక్ష్మణ్ బాబు, షేక్ బాబు, చుండి మురళి, షేక్ మెహబూబ్ ఖాన్, లోహియా తదితరులు ప్రసంగిస్తూ రచయిత కృషిని అభినందించారు. భారత బ్యాడ్మింటన్ ఒలింపిక్స్ సలహాదారు కరణం పున్నయ్య చౌదరి మేడూరిని సన్మానించి అభినందించారు. స్థానిక బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని రావి నాగేశ్వరి సభాధ్యక్షత వహించి వందన సమర్పణ చేశారు. ఊళ్ళలో వాడల్లో చెట్లు లేకపోయెనని, వాగుల్లో వంకల్లో చెట్లే లేకపోయెనని, చెట్లే లేకుంటే ఈ ఆత్మీయ సభలో ఈ గౌరవాన్ని నాకు కలిగించడం నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. ఎందుకో నాకు అసలు ఇంకొల్లు అనగానే ఏదో హృదయంలోంచి ఒక ప్రశ్న తన్నుకొస్తుంది. ఎందుకో తెలియదు. సత్యనారాయణ గారు ఎంఏ తెలుగు, ఇంగ్లీషు, చరిత్ర, నామ విజ్ఞాన శాస్త్రం అయితే నా మనసులో ఇలాంటి ప్రశ్నలు తన్నుకొచ్చాయి కాదు. ఆయనేమో సైన్స్ టీచరు. సైన్స్ టీచరు గ్రామాల చరిత్ర ఎందుకు ఎంచుకున్నాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అంటే అధ్యక్షులు వారు చెప్పినట్లు ఇంతకుముందు వాళ్ళ గ్రామ చరిత్ర రాసినప్పుడు కూడా ఈ ఆవిష్కరించాను, కానీ ఈ ప్రశ్న తలెత్తల. ఇంకొల్లు అనగానే మాత్రం ఆ ప్రశ్న తలెత్తడానికి కారణం మీ అందరికీ తెలిసినట్టు.